అతి త్వరలో నువ్వు నీకోసం కొత్త పేరుని ఆలోచించుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఏ పనైనా సగం సగం అయితే అసలు బాగుండదు కదా. ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్ అయితే మరి పేరు కూడా చేంజ్ చేసుకోవాలి. ఏంటా చేంజ్? అదే ఇప్పుడు నువ్వు ఎలాగైతే మారబోతున్నావో అతి త్వరలోనే నీ విలన్ గిరి ఏదైతే ఉందో దాన్ని అణిచేయబోతున్నాను. నేను నువ్వు మార్చుకోవాలి కదా మరి. ఈ రోజు మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. లాటరీ తగిలినంత సంతోషంగా కనిపిస్తున్నారు మీరు. అరే లాటరీ కాదు, జాక్ పాట్ తగిలింది నాకు. జాక్ పాట్ చాలా తెలివిందని అనుకుంటున్నావు కదా నీ గురించి. ఇప్పుడు చూడు నేను ఎంత స్మార్ట్గా నడుచుకున్నానంటే దాని ముందు నీ తెలివితేటలోనే చూడు కర్పూరంలాగా కాలిపోతాయి. అదైందా? మీరిప్పుడు నా ముందు తెలివితేటలు చూపిస్తున్నారు కదా, వాటి గురించి నేను వెళ్ళి తనకు చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తాను. ప్లీజ్ నువ్వు అలా చేయొద్దు. ఈ ఐడియా ఇచ్చిందే తను. వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి ఎందుకు కదలట్లేదు? ఒకవేళ వీళ్ళిద్దరు ఇక్కడే నిలబడుంటే అప్పుడు విజయ్ లోపలికి రావడం ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి పంపించాల్సి ఉంటుంది. అయితే మీకు ఈ ఐడియా తన్ను ఇచ్చిందా? యాక్చువల్లీ నాకేం ఆశ్చర్యంగా లేదు. ఎదుటి వాళ్ళని ఫూల్స్ చేయడంలో తన పిహెచ్డీ చేసింది కదా. అందంగా అలంకరించారు కదా. అరే బాబు నమస్తే అండి. నమస్తే బాబా. అయ్యో చాలు చాలు, నా ఆశీర్వాదం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ముందు ఈ విషయం నాకు చెప్పండి. వధూవరులు ఎక్కడా? అదే మన బుల్బుల్ ఇంకా ప్రవీణ్. అంటే అది వాళ్ళు అక్కడ స్టేజ్ మీద ఉన్నారు కదా, చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. ఏం చేస్తున్నావు? ఒంటరిగా ఎందుకు నిలబడ్డావు ఇక్కడ? నేను నీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. తను నా గురించా? అక్కడ అన్నయ్య ప్రజ్ఞతో పాటు చాలా టైం స్పెండ్ చేస్తున్నాడు. కానీ నువ్వేమో ఇక్కడ ఒంటరిగా. యాక్చువల్లీ ఈ పాటికి నీకు అన్నయ్యకి పెళ్లి జరిగిపోవాల్సింది, కానీ మీ ఇద్దరికి ఇక. ఆలియా, మంచిగా ఆలోచించకపోతే కనీసం మంచిగా మాట్లాడచ్చు కదా నువ్వు. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? నాకు ఏది నిజం అనిపించిందో అదే కదా అంటున్నాను. నేను అభి దగ్గరికి ఇప్పుడే వెళ్తున్నాను, ఈ క్షణమే. అలాగే నేను ఇది ప్రూవ్ చేసి చూపిస్తాను అభి కేవలం నన్నే ప్రేమిస్తున్నాడు, ఇంకెవరిని కాదని. అభి, నేను నీతో కొంచెం మాట్లాడాలి, పద. ఆయన ఎక్కడికి రారు. అరే నా కాబోయే భార్య నాతో మాట్లాడాలని తీసుకెళ్తుంటే నన్ను ఆపడానికి మధ్యలో నువ్వెవరు అసలు? వదలు. గెస్ట్లందరికీ చక్కగా వెల్కమ్ చెప్పు, నాకు ఎలాంటి కంప్లైంట్ రాకూడదు. ఇప్పుడు కనీసం అన్నయ్య అయినా ఇక్కడి నుంచి తప్పుకున్నాడు. ఇక ఎలాగోలో ప్రజ్ఞ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే అప్పుడు నేను విజయ్కి కాల్ చేసి లోపలికి వచ్చేయమని చెప్పాలి. శ్వేత, నువ్విక్కడ? ఈ రోజు మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా? అవును, ఈ రోజు బుల్బుల్ రిసెప్షన్ జరుగుతోంది. ఐఎమ్ సో సారీ. ఒకవేళ నాకు ముందే తెలుసుంటే ఈ రోజు మిమ్మల్ని డిస్టర్బ్ చేసేదాన్ని కాదు. డిస్టర్బెన్స్ ఏముంది? అలాంటిదేమీ లేదు. నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నేను అర్జెంట్ పని మీద వచ్చాను. ఈ రోజు నేను వేరే ఊరికి బయలుదేరుతున్నాను. మీతో ఒక జాబ్ గురించి మాట్లాడాను కదా, ఆ డీటెయిల్స్ కావాలి నాకు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,